ఎలా బతకాలో ఎలా బతకకూడదో తెలియాలంటే ప్రవచనాలే వినవలసిన పని లేదు. మన జీవితంలో మనకు ఎదురైన అనుభవాలు చాలు. వ్యక్తి తనను తాను మంచివాడు అని చెప్పుకోవడానికి ఎదుటి వ్యక్తిని చెడ్డవాడిగా చూపిస్తాడు. అమ్మే ఆస్తుల గురించి అరుస్తున్నారు, తిరిగిరాని ప్రాణాలను మరుస్తున్నారు. మనిషికి దారి చూపేవాడు భగవంతుడే, దారులు మూసేసేవాడు కూడా భగవంతుడే. ఎవరి దగ్గర ఏది ఆశించకు, చులకనగా చూస్తారు, ఉన్నదాంట్లోనే సరిపెట్టుకు, గౌరవంగా తలెత్తుకొని బ్రతుకు. పరిచయము అందరూ అవుతారు, కానీ కొందరు మాత్రమే మనసులో నిలిచిపోతారు మిత్రమా. ఎంతటి ఆవేశములో ఉన్నా ఎదుటివారి బాధపడేలా మాట్లాడకపోవటమే మన విజ్ఞతకు నిదర్శనం. అనుక్షణం మారిపోయే వారి కోసం ప్రతిక్షణం ఆరాటపడతాం, అవమానపడతాం. చిమ్మ చీకటిలో ఉన్నప్పుడు ఒక చిన్న వెలుగు కనిపిస్తే ఎంత ధైర్యంగా ఉంటుందో, మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని ఓదార్చే ఒక వ్యక్తి మనతో ఉంటే అంతే ధైర్యంగా ఉంటుంది. విద్య, జ్ఞానం, సంపద ఎంత ఉన్నా వినయం, విధేయత, మానవత్వం లేకపోతే మనిషికి విలువ ఉండదు. నువ్వెన్ని తప్పులు చేసినా మారడం కోసమే, మర్చిపోవడం కోసమే. రేపనేది ఖచ్చితంగా ఉంటుంది. అన్నీ తెలుసు అన్న గర్వం ఉండకూడదు. ఒక జీవి రాక 9 నెలల ముందే తెలిసిపోతుంది, కానీ ప్రపంచం నుండి వెళ్ళే విషయం 9 సెకండ్ల ముందు కూడా తెలుసుకోలేం. మన దగ్గర ఏముంది అని ఆలోచన కంటే మన దగ్గర ఎవరున్నారు అనే ఆలోచన కోటి కష్టాలను కూడా మర్చిపోయేలా చేస్తుంది. డబ్బు ఇది ఉంటే 10 మందిలో ఒక్కడివి అని చూపిస్తుంది, అది లేకుంటే పనికి మాలిన వాళ్ళలో ఒక్కడు అని నిందిస్తుంది. ఒంటి నిండా మట్టి ఉండడం అవమానం కాదు, ఇతరుల నోట్లో మట్టి కొట్టి జీవించడమే అవమానం. ఏ మనిషిని నిందించకు, ఏ మనిషిని తప్పు బట్టకు. మారేది పరిస్థితులు, మార్చేది పరిస్థితులే. ఒకరికి మేలు చేసే పని ఏదైనా గొప్పదే. ఒక గొప్ప పని నిజాయితీగా చేయాలని ప్రయత్నించే ప్రతి మనిషి గొప్పవాడే. ప్రేమ అనేది ఉచితంగా దొరికేది కాదు, దాని ఖరీదు ఒక హృదయం. విలువలు లేని ప్రేమ చక్కెర లేని కాఫీ లాంటిది, ఎంత త్రాగినా తృప్తి ఉండదు. విలువలతో కూడిన ప్రేమ త్రాగిన కొద్దీ తాగాలనిపించేది తీయని కాఫీ లాంటిది. ఉత్త చేతులతో తల్లి గర్భము నుండి వచ్చావు, ఖాళీ చేతులతో భూగర్భములోకి పోతావు. తొలి స్నానం గుర్తులేదు, చివరి స్నానం తెలియదు. పోయేలోగా 10 మందికి సహాయం చేసిపోతే ఆ పుణ్యం వలన మనకు మన పాపకర్మల నుండి కొంచెమైనా విముక్తి లభిస్తుంది.